తెలంగాణ వచ్చాక దాదాపు గురుకులాలో 2000 కోట్ల స్కామ్ జరిగిందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోపించడం జరిగింది. ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం అయితే ప్రెస్ క్లబ్‌లో మేము రెడీగా ఉన్నాము కాంగ్రెస్ దీని గురించి మాట్లాడడానికి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ కూడా విసిరారు. అయితే దాదాపు ఈ మీటింగ్ వచ్చే సందర్భంలో ఆర్ఎస్పీ గారిని అరెస్ట్ చేశారు. మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ క్షత్రియ ఉన్నారు. మాట్లాడదాం. సార్ ఎట్లా దాదాపు గురుకులాల్లో 2000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు. వాళ్ళేమో మీరన్నీ ఆరోపణలు అనవసరమైన ఆరోపణలు చేయొద్దని మంత్రి పొన్నం కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? దీంట్లో వాస్తవంగా జరిగింది అనడానికి ఆధారాలతో సహా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో మరి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నమాట అందరికీ తెలుసు. ఆయన అన్ని పరిశీలించిన మేరకు స్టడీ చేసి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, బడ్జెట్లో ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగాయి, వాటి వల్ల ఎంత ధనం నష్టపోతారు పిల్లలు, లేదు ప్రభుత్వము, తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ అనే దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత దాదాపు 2000 నుండి 3000 మధ్యలో కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీలో కేసీఆర్ గారికి అలాగే మాజీ మంత్రులకు రాష్ట్ర కమిటీకి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా జరిగింది. వాళ్ళు ఆఫ్టర్ పర్మిషన్స్ మళ్ళీ వాళ్ళు కూడా రెక్టిఫికేషన్ చేసిన తర్వాత ఇది నిజమే జరిగినమాట, కాబట్టి ప్రజల ముందుకు దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరి ఈ 3 నెలల నుండి జరుగుతున్న పరిణామంలో భాగంగా దీన్ని ప్రజల ముందు తేవడం జరిగింది. అయితే నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం ఈ సవాల్ను స్వీకరించి మేము కూడా బహిరంగ చర్చకు మేము వస్తాము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనడం జరిగింది. జరిగిన తర్వాత దాన్ని స్వీకరించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ కూడా మాజీ మంత్రులు తర్వాత మొత్తం బీఆర్ఎస్ బలగం అంతా వస్తుంది, కూర్చొని మాట్లాడదామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ స్వీకరించి ఇక్కడ బుక్ కూడా చేసి ప్రెస్ క్లబ్లో బుకింగ్ అయిపోయింది. ఈరోజు డే టు టైం ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ రాకుండా వాళ్ళు వేరే దగ్గర మాట్లాడదాం, మేము కూడా మీలాగా అక్కడ సెక్రటరియట్ ముందులో మాట్లాడదామని చెప్పి వాళ్ళంటే మేము అక్కడ కూడా వస్తాము ఇక్కడ కాకపోతే అని చెప్పిన సందర్భంలో ఇక్కడి నుండి బయలుదేరి అక్కడ క్రమంలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మాట్లాడడానికి న్యూస్ వాళ్ళు సవాలు స్వీకరించినాం. చర్చికి వాళ్ళే రమ్మన్నప్పుడు పోలీసులు ఎందుకు పెట్టారు? అదే కదా వచ్చిన పాయింట్ అదే. మీరే చర్చకు పిలిచి మేము ఆధారాలతో మీ దగ్గరికి వస్తున్నాము మాట్లాడదామని అన్న తర్వాత మీరు దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ ఎట్లా చేయిస్తారు? ఇది ఎక్కడ న్యాయం? మరి ఇప్పుడు ప్రజలకు ఏం సంకేతం పోతుంది అంటే మీరు తప్పు చేసినట్లు పోతుందా, తప్పు చేయనట్లు పోతుందా? మేము నిరూపిస్తామన్నాం కదా, విత్ డాక్యుమెంట్ నిరూపిస్తాము. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ ధనం దుర్వినియోగమైంది మేము చెప్తామని చెప్పినాం కదా. మరి అలాంటి సందర్భంలో మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేయించినంత మాత్రాన నిజం కాకుండా పోదు కదా. రేపు పొద్దుగాల అదే డాక్యుమెంట్ అసెంబ్లీలో కూడా ముందర పెడతాం కదా, హరీష్ రావు గారు పెడతారు కదా, కేటీఆర్ గారు పెడతారు కదా, మా నాయకత్వం ఉంది కదా, మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అన్నప్పుడు ఇదేదో అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఎప్పుడు మీరు కూడా విత్ డాక్యుమెంట్ ప్రజలకు చూపించినప్పుడు శాశ్వత పరిష్కారం అవుతుంది. దాంట్లో పూర్వపరాలు ప్రజలు గమనిస్తారు కదా, చట్టం ఉన్నది కదా, ప్రజలనే చట్టం, ప్రజలకు తెలిసిపోతుంది ఎవరు దొంగ ఎవరు మంచోళ్ళు అనేది. అన్నప్పుడు దీంట్లో ఇదొక్కటే కాకుండా బొగ్గు స్కాము, మొన్న 40,000 కోట్ల టన్నుల బొగ్గును వీళ్ళు, లక్షల కోట్ల టన్నుల బొగ్గును వీళ్ళు మాయం చేసారు. అంటే మరి ఈ గత సంవత్సర కాలం నుండి 2 సంవత్సరాల నుండి ఆ ఉన్న బొగ్గు ఎట్లా మటుమయమవుతుంది అంటే మీకు ఏ కాంట్రాక్టర్లకు అమ్ముకున్నావు ఎక్కడ కూడా లెక్కలు లేవు. వెబ్సైట్లోనేమో లెక్క ఉంటుంది, ఆడ చూస్తేనేమో లేదు. మరి ఎవరు కొట్టేసారు అది బొగ్గు? అంటే ఇలాంటి మొత్తం స్కామ్లన్నీ కూడా ఈ 2.5 సంవత్సరాలలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాలు దిక్కుమొక్కు లేని కాంగ్రెస్కు ఏ రాష్ట్రంలో కూడా అది గెలవలేదు. 2 రాష్ట్రాలు ఉండే, 3వ రాష్ట్రం మన తెలంగాణ గెలిచింది అదృష్టవశాత్. ఎందుకు? తెలంగాణ ప్రజలు నియతున్న ప్రజలు కాబట్టి కాంగ్రెస్కు ఒకసారి ఓటు వేద్దాం, సరే వీళ్లకు రాష్ట్రాన్ని తెచ్చినందుకు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ఇచ్చినాం, వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పింది నియతున్న ప్రజలు ఓటేసారు. ఓటేస్తే నువ్వు కేసీఆర్ గారి కంటే ఎక్కువ మంచి చేసి చూపెట్టాలి, ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టాలి, కానీ ఉన్నదనాన్ని కొట్టేస్తా అంటే ఇట్లా కేసీఆర్ గారు ఊరుకుంటారా?
దాదాపు మీరు ఆరోపించింది ఏంటంటే షూలు కావచ్చు, టంగిపెట్లు కావచ్చు, బట్టలు కావచ్చు, వీటిలో దాదాపు వేరే రాష్ట్రాలకు ఇచ్చారంటున్నారు. దాదాపు చేనేత మనం డెవలప్ చేయాలి, మన బ్రాండ్లు మనం వాడుకోవాలి, మన బట్టలు అదే ఒకటి ఉంది. మరి ఇది తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో అవ్వట్లేదా? అస్సలమ్మా ఇప్పుడు 384 చాలా ప్రత్యేకమైనవి. తెలంగాణ అభివృద్ధిలో అవి చాలా కీలకమైనవి. 384 సంక్షేమ అభివృద్ధి పథకాలు శాశ్వతంగా ఒక 100 ఏళ్ళ వరకు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే వీటిని బేస్ కూర్చునేవిటాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేశారు. అందులో భాగంగా చేనేతకు సంబంధించింది కూడా ఒక్కటంటే ఒకటి 384 సంక్షేమ అభివృద్ధి పథకాలలో ఒక్కటంటే ఒకటి ఈరోజు నడవట్లేదు, అమలు చేయట్లేదు. బట్ ఆపేసి కనీసం సరే భయ్ మరి మీరు కొత్త పథకాలను తేవాలి, వాటికంటే ఎక్కువ లాభమయ్యే పథకాలు తేవాలి కదా, అలా చేయరు. అదే చెయ్యకపోగా ఉన్న పథకాలను అమలు చేస్తలే. మరి ప్రజలు ఆగమాగం గారా? ప్రజలు ఎందుకు ఈరోజు కేసీఆర్ వైపు తిరిగిండ్రు అని అంటే, మేము అన్యాయం చేసినాం కేసీఆర్ గారికి, ఆయన మంచి పరిపాలన ఇచ్చిండు, అనవసరంగా మేము 1.3 ఓట్ల శాతం అంటే ఒక ఓటు అనుకోండి, ఒక్క ఓటు తేడాతోటి కేసీఆర్ గారు ఓడిపోయారు అని చెప్పి బాధపడుతున్నారు. ఈరోజు మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకురావాలని కోరుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి పరిపాలన. ఈరోజు నంబర్ 1 స్టేట్ అమ్మా. ఇప్పుడు 10 సంవత్సరాలే తెలంగాణ వచ్చి, మరి భారతదేశ లెక్కలన్నీ ఏం చూపెడతా ఉన్నాయి, కాగ్ లెక్కలన్నీ ఏం చూపెడతా ఉన్నాయి, నంబర్ 1 స్టేట్ ఎట్లయింది? ఒకవేళ కేసీఆర్ దొంగతనమే చేసిండు అనుకుందాం, మరి నంబర్ 1 స్టేట్ ఎట్లయింది? దొంగతనం చేస్తే నంబర్ 1 స్టేట్ అవుతుందా? మరి ఈరోజు గ్రాఫ్ ఎట్లా పడిపోతుంది? నంబర్ 1 స్టేట్గా ఉన్న తెలంగాణ ఈరోజు గ్రాఫ్ కిందికి ఎట్లా పడిపోతుంది అని అంటే, నువ్వు దొంగతనం చేస్తున్నావు, ప్రతి దాంట్లో స్కామ్ చేస్తున్నావు కాబట్టి అది కనిపిస్తూ ఉంది మనకు. కాబట్టి ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఇది స్కామ్ల కాంగ్రెస్. కాబట్టి ఇక మళ్ళీ ఇంకొకసారి ఈసారి ప్రజలు దొక్కిరనుకోండి, మళ్ళీ కాంగ్రెస్కు దిక్కు దివానా ఉండదు. ఎందుకు నియత్తోటి మేము ఓట్లు వేసినాం రా భయ్, ఏదో పరిపాలించు మంచి చేయని, ఇక నీవు మళ్ళీ జీవితంలో రావు అనే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చేసి. మీరు 2000 కోట్ల స్కామ్ గురుకులాలు అంటున్నారు, వాళ్ళేమో నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమంటున్నారు. మీరు దాదాపు ఒకవేళ గవర్నమెంట్ రెడీ అయితే, మళ్ళీ చర్చకి రెడీ అయితే మీరు నిరూపించడానికి రెడీగా ఉన్నారా? 100%. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఏదో డబ్బుల కోసమో పదవుల కోసమో చేయలేదు. ఏంది 1940 నుండి పట్టుకొని అసలు మన తెలంగాణ పంచాయతీ 1919 నుండి నడుస్తుంది. తెలంగాణ పంచాయతీ మా ప్రత్యేక తెలంగాణ పంచాయతీ, దానికి శాశ్వత పరిష్కారం చూపిన నాయకుడు కేసీఆర్ గారు. ఒకవేళ నిజంగానే ఆయన దొంగ అయితే ప్రజలు ఆయన పక్షాన్ని ఎందుకు నిలబడతారు? ఒకవేళ ఆయన నిజంగానే దొంగ అయితే ఈరోజు 38 సీట్లు ఎట్లొస్తాయి? 38 సీట్లు ఒక ఓటుతోటే నువ్వు గెలిచినావు అంటే, నీకు ఎక్కువ వచ్చినాయంటే 25 సీట్లే కదా, అవి ఎట్లా 5,000 3,000 ఓట్లతో నువ్వు గెలిచినావు. ఓకే, గెలిపే మేము కాదంటలేం. మేమేమంటున్నామంటే మాకంటే ఎక్కువ చేసి ఇంకొక 5 ఏళ్ళు కూడా నువ్వు గెలిచి పరిపాలన చెయ్యి బై, మా ఆ కృషి మీద అది లేదు. కానీ తెలంగాణ ప్రజానికానికి దోఖా చేయకు, తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకోకు, తెలంగాణ ప్రజలకు నియత్తోటి పని చెయ్యి నాయకుడుగా. నువ్వు 100 ఏళ్ళు వెళ్ళుకో, మేము వద్దంటలే. మాకు చాలా ప్రభుత్వం ఏర్పాటు చేయనిక ప్రజలు మాకు నియత్తోటి మాకు ఓట్లు వేసి 10 సంవత్సరాలలో మేము 60 ఏళ్ళ కోసం 6 సంవత్సరాల క్లియర్ చేసి పడేసినాం. కానీ ఇప్పుడు మీకు అవకాశం వస్తే ఎందుకు దుర్మార్గంగా చేస్తున్నావయ్యా? ఆ చంద్రబాబు నాయుడు మాట ఎందుకు వింటా ఉన్నావు? ఆ మోదీ మాట ఎందుకు? వాళ్ళ కర్మ ఏమున్నది? మనం సర్వస్వతంత్రులము, నువ్వు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డవు, ఉన్నట్టు చెయ్యని చెప్తా ఉంటే ఈయన తిట్ల పురాణం ఇలా పరిపాలన ఎట్లా ఉందంటే, కూల్చివేతల ప్రభుత్వంగా, నరికివేతల ప్రభుత్వంగా, మాట తప్పిన ప్రభుత్వంగా, మడమ తిప్పిన ప్రభుత్వంగా ఇలా ప్రభుత్వ పరిపాలన. రేవంత్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పరని దాదాపు నిన్న వ్యాఖ్యానం కూడా చేశారు, ఏమంటారు? ఎస్, అయితే ఇప్పుడు ఆయన మడమ తిప్పిండు అనేది ఆల్రెడీ క్లారిటీ. ఈరోజు అరెస్ట్ నిదర్శనం ఏంది? ఈరోజు అరెస్ట్ ఎందుకు చేసినావు? నువ్వు మడమ తిప్పినందుకే కదా. మరి ఈరోజు చర్చకు రమ్మని చెప్పింది నువ్వే, పిలిచింది నువ్వే, మేము సవాల్ స్వీకరించి మేము బహిరంగ చర్చకు వస్తే ఈరోజు మడమ తిప్పింది ఎవడు? మేమా నువ్వా? అరెస్ట్ ఎందుకు చేయించినావు? మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు రావచ్చు కదా, నీ మంత్రులు ఆల్రెడీ వచ్చిండ్రు కదా, అక్కడ జూపాలిస్తే ఆడికి పోతామంటాం కదా మేము. మీరు ఇక్కడ రావడానికి అవమానపడితే మేమే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కదా, మరి ఎందుకు అరెస్ట్ చేసినావు? అంటే ఇదే నిరూపణ, దొంగలు మీరు. కాబట్టి ప్రజలను దోసుకోవడానికి మాత్రమే మీరు వచ్చిండ్రు. అబద్ధాలు చెప్పి 420 హామీలు తప్పుడు, అంటే అవి అమలుకు నోచుకున్నటువంటి హామీలను ఇచ్చి తర్వాత 6 గ్యారంటీలు 100 రోజులలో క్లియర్ చేస్తున్నటువంటి ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతున్న ఒక్కటి కూడా సరిగ్గా నువ్వు చేయలేదు. 31,000 కోట్ల ఏదైతే మరి హామీ ఏది రుణమాఫీ ఉందో 21,000 కోట్లే నువ్వు ఇచ్చినావు, ఇప్పటికి కూడా సర్టిఫైడ్. మరి ఇంకా 10,000 కోట్లు ఇవ్వలేదు కదా, మరి నువ్వు దొంగవే కదా. మరి రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టినావు కదా, మేము ఉన్నదే మాట్లాడుతున్నాం కదా, లేనిదైతే మాట్లాడతలే కదా. అంటే మేము ఏమన్నామంటే అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని వచ్చినావు కదా,
ఇంకా నీకు చెల్లుబాటు ప్రజలు ఇచ్చినట్టే. రేపు వచ్చే ఎన్నికలలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకు చెప్తారు అని అంటే నీవు 420 హామీలు ఇచ్చి ఇప్పటిదాకా ఒక్కటి కూడా నిరూపణ కాలే. మరి కానప్పుడు అబద్ధాలు చెప్పి దేవుళ్ళ మీద ఒట్టేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ తప్పుడు సంతకాలు చేసి ప్రజలు నమ్మబలికి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు. దొడ్డిదారినే వచ్చినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవు నువ్వు కూడా కాదు. ఈరోజు నిజమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే ఈ దుస్థితి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు తప్పు చేస్తే అది ఖచ్చితంగా చెడ్డ పేరు పార్టీకి పోతుంది, నీకు కాదు. నువ్వు ఎట్లయినా దొంగవే. కానీ అక్కడ పార్టీకి ఓట్లు పడాయి కదా. మరి అంటే నువ్వేంది కొత్త పార్టీ పెట్టదలుచుకున్నావా? లేదు. మరి బీజేపీ తోటి కుమ్మక్క అయిపోయి మీ చంద్రబాబు నాయుడు చక్కర్ల పడి మరి ఎన్డీఏ గవర్నమెంట్లో చేయదలుచుకున్నావా? ఏం చేయదలుచుకున్నావా అనేది మాకు కావాల్సిన అవసరం ఉంది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ అరెస్టులతోటి మేము భయపడేది లేదు, కేసులతోటి మేము భయపడేది లేదు. ప్రజాపక్షం వహిస్తూనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలను మోటివేట్ చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఈరోజు తెలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఊర్లన్నీ కూడా ఎదురు దాడికి దిగినాయి. కాంగ్రెస్లు పోతే చెప్పుల దండలు చీపురులతోటి కొట్టే పరిస్థితి ఈరోజు ఉన్నదమ్మా. ఎందుకు ఖమ్మంలో మీకు తెలియదు ఏమున్నది, ఖమ్మం భూములు ఇచ్చి ఎలుగుమట్టకి సంబంధించింది ఆ భూములు ఇచ్చి ఈరోజు గుంజుకున్నాము అని అంటే మరి అక్కడ ప్రజలు ఊకుంటారా? ప్రజా సంఘాలు లేచి నిలబడ్డాయి. ఈరోజు ఏం చర్చ జరుగుతూ ఉన్నది? ఊకుంటారా? సరే మేమంటే పార్టీ వర్గం, కానీ వాళ్ళు కాదు కదా, వాళ్ళందరి వాళ్ళు కదా. మరి వాళ్ళందరి వాళ్ళు ప్రజల పక్షాన నడుస్తూ ఉంది కదా యుద్ధం. ఇప్పుడు దానికి జవాబు చెప్పు నువ్వు దమ్ముంటే. ఇది కాబట్టి దుర్మార్గమైన పరిపాలన పోవాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను మిమ్మల్ని ప్రజల్ని వేడుకుంటా ఉన్నాను.